ఓ నలుగురు ఒక్కతాన కూడితే పొద్దుపోక ఇంతమంది వేస్తారు. ఇంతమంది పొద్దుపోక పత్తాలాట ఆడతారు. ఉత్తగా ఆడితే ఎట్లా అని కొంతమంది 100-200 బెట్టు పెట్టి పత్తాలు ఆడితే ఇంతమంది ఏమో వేలు లక్షలల్లా బెట్లు పెడుతుంటారు. ఇగో గీళ్ళు కూడా అసంటోళ్ళే. కాకపోతే ఇంట్లో ఇంకో పెద్ద ముచ్చట ఉంది. అదేందో తెలవాలంటే గీ వార్త చూడాల్సిందే. 15 సెల్ ఫోన్లు, 3,68,530 రూపాయల నోట్ల కట్టలు, పక్క పొంటే పలిచిన పేక ముక్కలు, దొరికిన 13 మంది పేకాట రాయిళ్లు. పేకాట రాయిళ్లను పట్టుకున్నారు వరంగల్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు. పొద్దుపోక ఆడుకునేటోళ్ళు గిట్టనేమో అనుకునేటోళ్ళు కాదు, బాజాబ్తా బెట్టింగ్ పెట్టి ఆడేటోళ్లే. పెద్ద ముచ్చట ఏంటంటే దొరికిన వాళ్ళ దాంట్లో ఓ మాజీ ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ కూడా ఉన్నారు అనేది పోలీసు వాళ్ళు అంటున్నమాట. మళ్ళీ ఎక్కడో కాదు, వరంగల్లోనే మాజీ ఎమ్మెల్యే దొనెపూడి రమేష్ బాబు సార్ ఇంట్లోనే దుకాణం తెరిచిరు ఆటగాళ్ళంతా గుంపయి. పడనోడెవడో పక్క పోయింటే ఉండుకుంటా పోలీసు వాళ్ళకు మొదలాపిచ్చినట్టుండు. చూస్తుంటే కాళ్ళ సప్పుడు కాకుండా మప్తీలు వచ్చి పట్టుకున్నారు అన్నట్టు. గిట్లా మామూలుగానే ఊకోరు మన పోలీసు వాళ్ళు. అసోంటిది గిట్ట దొరికితే ఊకుంటారా? ఇక కేసులు రాయనే రాసిరు కూడా. పబ్లిక్ కు మంచి చెప్పేది పదవి చేసిన ఎమ్మెల్యేనే గిట్లా చేస్తేట సారు అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారిని రాష్ట్ర పబ్లిక్ కు. మరి తిట్టకుంటే ఊకుంటారా? గిట్ట చేస్తే ఎదిట నడుస్తుంటే ఇటు సార్కు దగ్గర ఉండేటోళ్ళు అంటున్నమాట ఇంకో తిరుగుంది. అసలు సార్కు పేయిల పానమే మంచిగా లేదు. అసలు ఆయన ఇంటికాడ లేనే లేడు. లేని మనిషి జూదమెట్ట ఆడతాడు. కావాలని కచ్చగట్టి ఇంటి మీదకి వచ్చి ఇదంతా చేస్తుడు అనేది ఆయన అనుచరులు అంటున్నమాట. ఏదట్టున్నా నిప్పులేందైతే పొగరాదు కదా అనేది వరంగల్ పబ్లిక్ అనుకుంటున్న గుసగుసలు. ఎవరికి దోసినట్టు వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, కానీ నిజమేదో అబద్ధం ఏదో పోలీసు వాళ్ళే బయట పెట్టాలి మరి.